కావ్య చెంప పగలగొట్టిన రుద్రాణిని బయటికి గెంటేసిన రాజ్. ఆనందంలో అపర్ణ, షాక్లో అనామిక, రాహుల్, ధాన్యలక్ష్మి. ఇంతకు ఏం జరిగింది? అసలు కావ్యను రుద్రాణి కొట్టడం ఏంటి? మరి రుద్రాణిని రాజ్ బయటికి గెంటేయడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే కనకం ఇంట్లో గొడవ చేసి కావ్య నగలు తాకట్టు పెట్టిందన్న విషయం బయట పెడితే కావ్యను తిడతారని, కావ్యని పుట్టింట్లోనే ఉండిపోమ్మని చెప్తారని రుద్రాణి చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మొత్తానికైతే ఆ రిసిప్ట్ని చూపిస్తుంది. ఇంకా రాజ్తో సహా అందరూ కూడా రుద్రాణిని తిట్టడం మొదలు పెడతారు. దుగ్గిరాలింటి పరువు కాపాడే మనిషివి అయితే ఈ విషయాన్ని బయట పెట్టవు, నీ మనసులోనే దాచుకుంటావు. కావ్య ఏ ఉద్దేశంతో నగలు తాకట్టు పెట్టిందో ఆలోచించేదానివి, కానీ అందరి ముందు నా భార్య పరువు తీయాలని చూసేదానివి కాదు అంటూ రాజ్ అనేసరికి ఆ బుద్ధే కనుక ఉంటే రుద్రాణి ఎందుకు బయట పెడుతుంది రాజ్ అంటూ ఇంకా అపర్ణ ఇటు ఇందిరాదేవి అనగానే రుద్రాణి కాస్త నోరు మూసేస్తుంది. ఇదేంటి మమ్మీ ఎలా జరిగింది? మనం ఒకటనుకుంటే మరొకటి ఎదురైందేంటి? కావ్యను కొట్టి తిట్టి ఇక్కడే వదిలేయమని చెప్తారేమో అనుకున్నాను. మొత్తానికి అటు తిరిగి నీకే తిట్లు చివాట్లు పడ్డాయేంటి మమ్మీ అనగానే అక్కడ ఉన్నది కావ్య కదరా, ఏదైనా చేసేస్తుంది. పైగా ఆస్తి మొత్తం కావ్య పేరు మీదే ఉంది కదా, ఇప్పుడు ఎవరు కావ్యని ఏమీ అనలేరు. ఇలా కాదు, జనాలు అనడం కాదు, నేనే కావ్యకు ఘోరమైన అవమానం చేసి తనంతట తాను గాని ఇల్లు వదిలి శాశ్వతంగా వెళ్ళిపోయేటట్టు చేస్తాను అంటూ రుద్రాణి అంటుంది. ఏం చేస్తావు మమ్మీ అనగానే ఇక్కడ కాదు, దుగ్గిరాలింట్లోనే చేస్తాను అంటూ ఇంకా రుద్రాణి, రాహుల్ ఇద్దరు కూడా భోజనాలు కూడా చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. బాధపడకు కావ్య, నువ్వేదైనా చేసావు అంటే దానికి 1-2 సార్లు ఆలోచించే చేస్తావని నాకు తెలుసు అంటూ స్వప్న అయితే కావ్యాన్ని ఓదారుస్తుంది. అందరూ కూడా దుగ్గిరాలింటికి వచ్చేస్తారు. అక్కడ అపర్ణ ఆల్రెడీ కావ్యతో మాట్లాడింది కదా, నగల విషయం చెప్పవు, నిన్ను అడిగినా అనవసరం, నువ్వు నగల విషయం ఎప్పుడైతే చెప్పాలనుకుంటున్నావో అప్పటి వరకు నాతో మాట్లాడకు అంటూ అపర్ణ వెళ్ళిపోవడంతో ఇదేంటమ్మా కావ్య ఎలా చేసావేంటి? దుగ్గిరాలింటి పరువును తీసుకెళ్లి బజార్లో పడేసావా? నగలు తాకట్టు పెట్టడం ఏంటి? పైగా ఇంటి కోడలు నగలు తాకట్టు పెట్టడం ఏంటమ్మా అంటూ ఇందిరాదేవి అనేసరికి అది కాదు అమ్మమ్మ గారు అని చెప్పాను. కానీ ఇంకేం చెప్పొద్దు కావ్య, ఒక్క మాట మాకు చెప్పాల్సింది అని చెప్పి ఇంకా ఇందిరాదేవి కూడా వెళ్ళిపోవడంతో ఈ మాటలన్నీ ఒక పక్క నుంచి రుద్రాణి వింటుంది, మరొక పక్క నుంచి రాజ్ వింటాడు. ఇదే సరైన సమయం. రుద్రాణి కావ్యను ఎంతలా అవమానించినా కానీ ఎవరూ సపోర్ట్ రారు. రాజ్ ఒక్కటి సపోర్టు సరిపోదలి, రాజును కూడా నోరు మూయించగలను నేను అనుకుని రుద్రాణి కాస్త అందరూ సాయంత్రం వేళ హాల్లో మీటింగ్ పెడతారు కదా, అదే మీటింగ్ సమయంలో చాలా బాగుంది వదినా, ఇదే పని నేనో ధాన్యలక్ష్మియో లేక నా కోడలు స్వప్నో చేస్తే ఊరుకునేవారా? కావ్య చేస్తే మాత్రం ఏం మాట్లాడకుండా బాగానే సైలెంట్గా చూస్తున్నారు. ఇంటి కోడలు నీ తర్వాత స్థానం ఇచ్చారు, పైగా నాన్న ఆస్తి మొత్తం తన పేరు మీద రాశారు. అలాంటి తప్పుడు నాన్న హాస్పిటల్ బిల్లు కూడా కట్టడానికి డబ్బులు లేకుండా డబ్బులు మొత్తం ఈ కావ్యరాజులిద్దరూ దాచేసుకుంటున్నారా ఏంటి? హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా డబ్బులు లేవని మమ్మల్ని నమ్మించడం కోసం ఒక్క కూర ఒక టిఫిను పెట్టి మాయ చేసి మభ్య పెడుతున్నారా? చాలా బాగుంది వదినా, నీ కోడలు కొడుకు చాలా తెలివైన వాళ్ళు. తెలివి తక్కువ వాళ్ళనుకుని నేను చాలా తక్కువ అంచనా వేశాను. ఎంత తెలివైన వాళ్ళంటే హాస్పిటల్ బిల్లు కట్టడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు అని నగలు తాకట్టు పెట్టి మరీ హాస్పిటల్ బిల్లు కట్టారు అని చెప్పనేసరికి ఎందుకు రుద్రాణి గారు ఎందుకు సాగదీస్తారు? ఈ విషయం అక్కడే అయిపోయింది కదా అని చెప్పాను. కానీ అయిపోయిందని నువ్వనుకుంటున్నావు కావ్య, అలా అయిపోతే ఎలా కుదురుతుంది? ఈరోజు ఇదవుతుంది, రేపు మరొకటి అవుతుంది, అప్పుడు డబ్బులు లేవంటే ఏంటి పరిస్థితి? అయితే నాకు ఇప్పుడు అంతా అర్థమవుతుంది. స్వప్నకి ఇక్కడ సీమంతం చేస్తే డబ్బులు లేవన్న విషయం బయటకు వచ్చేస్తుందేమోనన్న భయంతో నువ్వు రాత్రికి రాత్రి మీ అమ్మ దగ్గరికి వెళ్ళి
తెల్లారగానే మీ అమ్మ ఇక్కడికి వచ్చి మా పూర్వీకుల సాంప్రదాయం, మా వంశగౌరవం అంటూ అక్కడికి వెళ్ళి తూతూ మంత్రంగా సీమంతం పూర్తి చేయించేశావు. ప్లాస్టిక్ పళ్ళు పెట్టి, కాళ్ళు లేని కుర్చీలు పెట్టి మా పళ్ళు, నా నడుము విరిగేటట్టు చేశావు. ఓ చాలా బాగుందని చెప్పాను కానీ ఎక్కువ మాట్లాడకండి రుద్రాణి గారు అని చెప్పాను కానీ ఎక్కువ ఎవరు మాట్లాడుతున్నారు? నువ్వు మాట్లాడుతున్నావా, నేను మాట్లాడుతున్నానా? అంటే నేను అడిగే హక్కు నాకుంది, చెప్పాల్సిన బాధ్యత నీకుంది. మా నాన్న ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తే మొత్తం నువ్వు ఏం చేసినా కానీ చెల్లుబాటు అవుతుందనా? అయినా నీ నగలు తాకట్టు పెట్టి మా నాన్నకు హాస్పిటల్ బిల్లు కట్టడం ఏంటి? మరి ఆఫీస్లో వస్తున్న డబ్బంతా ఏం చేస్తున్నావు? మొత్తం ఆస్తి మొత్తం ఏం చేశావు? వీటికేమీ డబ్బులు లేవా నీ దగ్గర? కేవలం 5 లక్షలు కూడా లేవా? మేము డబ్బులు అడిగినా ఇవ్వట్లేదు, క్రెడిట్ కార్డులు కట్ చేసేసావు, ఒకే రకం టిఫిన్ పెడుతున్నావు, ఒకే రకం కర్రీ పెడుతున్నావు, అంతా నీ ఇష్టమైపోయింది. ఎవరు నువ్వు ఏం చేసినా కానీ మాట్లాడడం లేదనే కదా నీకు నచ్చినట్టు చేస్తున్నావు. ఏంటా వదిన, ఏం మాట్లాడవా ఏంటి? ఓహో, నీ కోడలు చేసింది కాబట్టి నువ్వు మాట్లాడడం లేదు. అదే తప్పు మేము చేసుంటే మమ్మల్ని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడి కొట్టి తిట్టి వాళ్ళనమాట అని చెప్పనేసరికి, వదిలే అత్త, కావ్య ఏం చేసినా కానీ మంచికే చేస్తుంది అని చెప్పనేసరికి, ఏంటి మీ చెల్లి గురించి నువ్వు వెనకేసుకొస్తున్నావు అనగానే, సరే నేనేం మాట్లాడుతున్నాను, నా భార్య ఏం చేసినా 1-2 సార్లు ఆలోచించే చేస్తుంది. నా భార్య ఏమీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టుకోవట్లేదు, లక్షలు జల్సాలు చేయడం లేదు అని చెప్పనేసరికి, జల్సాలు చేయకుండానే డబ్బులు ఎక్కడి నుంచి తీశారు రాజ్? మరి ఇన్ని సంపాదించిన డబ్బంతా ఏం చేస్తున్నారు? ఇంట్లో రూల్స్, రెగ్యులేషన్స్ అవి ఇవి అంటూ ఎన్నో కండిషన్స్ పెట్టి మరి ఆ డబ్బంతా ఏం చేశారు? మా నాన్నకి హాస్పిటల్ బిల్లు కట్టడానికే నగలు తాకట్టు పెట్టారంటే ఏదైనా చేశారా ఏంటి? దివాలా తీశారా? ఏదైనా ప్రాజెక్టులో తప్పు చేశారా? నష్టపరిహారం కట్టారా ఏంటి? ఈ విషయాలేమీ మాకు చెప్పకుండా దాచి పెట్టాలని ప్రయత్నిస్తున్నారా ఏంటి అంటూ మాట్లాడేసరికి, రుద్రాణి గారు అని చెప్పాను కానీ ఏంటి వేలు చూపిస్తున్నావు అంటూ కావ్య చెంప చెల్లుమనిపిస్తుంది రుద్రాణి. అత్త, ఎప్పటికే చాలా ఎక్కువ చేసావు. నా భార్య మీద చేసుకోవడానికి నీకు ఎవరిచ్చారు హక్కు? అసలు నా భార్యను కొట్టే హక్కు, అర్హత నీకు ఉందా? అసలు కళావతి ఏం చేస్తుందో తెలుసా? కళావతి ఇంతమందితో మాట్లాడడం ఏంటి కళావతి? అసలు నీతో మాట్లాడడానికి కూడా అర్హత లేదు. నువ్వు ఇంతెలా కష్టపడుతున్నావు, కుటుంబం గురించి ఇంతెలా ఆలోచిస్తున్నావు. నిన్ను మా అత్త కొడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోవాలా? కావ్య ఏ తప్పు చేయలేదు. తాతయ్య ఇచ్చిన మాట నిలబెట్టడం కోసమే మేము ఇంతెలా కష్టపడుతున్నాము. పగలు రాత్రి స్ట్రగుల్ అనుభవిస్తున్నాం. మీలా ఇంట్లో కూర్చుని ముప్పొద్దులా తినడం లేదు. ఇంట్లో చాలా తప్పులు రాహుల్ చేశాడు. రాహుల్ 12 కోట్ల నష్టం వచ్చేటట్టు చేశాడు. అసలు రాహుల్ ఎందుకు కంపెనీ డబ్బులన్నీ వాడుకోవాలి? అప్పుడు నోరు మూసుకుని ఊరుకుని ఇప్పుడు పెద్ద మేమేదో ఒక 5 లక్షలకి నగలు తాకట్టు పెట్టామని ఓ తెగ గొడవ చేసి పెద్ద చేస్తున్నావు అని చెప్పనేసరికి, ఏంటి రాజు ఏం మాట్లాడుతున్నావు? తాతయ్య ఇచ్చిన మాటను నిలబెట్టడం ఏంటి అనగానే, అవును మమ్మీ, తాతయ్య తన ఫ్రెండ్కి 100 కోట్లకి షూరిటీ సంతకం పెట్టారంట. దాని గురించే మేము కష్టపడుతున్నాము. తాతయ్య పేరు నిలబెట్టాలని. తాతయ్య కోమాలో ఉన్నా ఎలా ఉన్నా కానీ తాతయ్య పేరుని నిలబెట్టి తీరాలి కదా, అందుకోసమనే అని చెప్పనేసరికి, ఏంటి ఇదంతా మాకు చెప్పలేదు అనగానే, నీకు చెప్పవలసిన అవసరం నీకే సంబంధమే ఉంది. అయినా నువ్వు ఇంటి ఆడబడుచువే కాదు. నా భార్య మీద చేసుకున్న తర్వాత నువ్వు ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నా భార్య ఏం తప్పు చేసిందని నువ్వు నా భార్య మీద చేసుకోవాలి. ముందు అర్జెంటుగా నా ఇంట్లోంచి బయటికి నడు అనగానే, ఏంటి రాసి నన్ను ఇంట్లోంచి బయటికి గెంటేస్తున్నావా? గెంటేసే హక్కు, అర్హత నీకు లేదు అని చెప్పాను కానీ నాకే ఉంది. ఆస్తి మొత్తం నా పేరు మీద లేకపోయినా నా భార్య పేరు మీద ఉంది. నేను ఏం చెప్తే ఇక్కడ అది చెయ్యాల్సిందే. నా భార్యను కొట్టిన నిన్ను ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణమే నిన్ను ఇంట్లోంచి బయటకు గెంటేస్తున్నానని చెప్పాను కానీ, అది కాదు రాజ్ నేను అని చెప్పాను కానీ, ఇంకా మాట్లాడొద్దు రుద్రాని. ఎప్పుడైతే నా భార్య ఒంటి మీద చేసుకున్నావో అప్పుడే నీ మీద గౌరవం, మర్యాద అన్నీ కోల్పోయావు. ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడొద్దు. తక్షణమే నా ఇల్లు వదిలి బయటికి నడుస్తావా?
మెడబట్టి బయటికి గెంటమంటావా అని చెప్పనేసరికి ఏంటొదినా ఏంటిదంతా అనగానే తప్పు చేసావు రుద్రాని. రాజ్ ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఎంత దారుణంగా మాట్లాడడం నేను వినలేదు. అయినా కావ్య ఏం తప్పు చేసిందని కావ్య ఒంటి మీద చేసుకున్నావు నువ్వు? కావ్యను కొట్టవలసిన అవసరం నీకేంటి? నా కొడుకు చేసి చెప్పిందే నిజం. కావ్య ఏం చేసింది? డబ్బులు దొంగతనం చేసిందా, దోపిడీ చేసిందా? కావ్య ఏమన్నా డబ్బులు వాడేసుకుందా? తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు. ఏం చేసినా కుటుంబ గౌరవం గురించే ఆలోచిస్తుందని నాకు తెలుసు. కావ్యతో మాట్లాడినా నేనెందుకు చెప్పానో తెలుసా? అలా అయినా కావ్య నిజం చెప్తుందనే తప్ప కావ్య తప్పు చేసిందని కాదు. నువ్వు తప్పు చేసావు, నా కొడుకు చెప్పిందే నిజం అని చెప్పనేసరికి అమ్మ అని చెప్పనుగానే రుద్రాని ఇంకా నువ్వు మాట్లాడి టైం వేస్ట్ చేసుకోకు. రాజు ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాడు కదా. రాజు నిర్ణయానికి ముందు మేము ఎవరం అడ్డు చెప్పలేం అని చెప్పనేసరికి అది కాదమ్మా అని చెప్పనుగానే బయటికి నడతా అంటూ రెక్క పట్టుకుని బయటకు ఒక్క తోపు తోస్తాడు. ఒక్కసారిగా రుద్రాని నోటి మాటలతోటి చెప్పాడు కదా అనుకుంటుంది తప్ప ఇలా బయటికి తోసేస్తాడని మాత్రం రుద్రాని కలలో కూడా అనుకోదు. రాహుల్ని కూడా ఒక్క తోపు తోసేసరికి రాహుల్ రుద్రాని ఇద్దరు కూడా గేటు బయటికి వెళ్ళిపోతారు. ఇంకొకసారి నా ఇంటి దరిదాపుల్లో కనిపించినా మాత్రం మర్యాదగా ఉండదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. నా భార్య ఒంటి మీద చేసుకుంటారా? నా భార్య ఏం తప్పు చేసిందని చేసుకుంటారు? ఏం నేరం చేసిందని చేసుకుంటారు? వెళ్ళండి, నా ఇంటి దరిదాపుల్లో కూడా మీరు కనిపించడానికి వీల్లేదు అంటూ ఇంకా మొహం మీదే తలుపులు వేసేసరికి ఒక్కసారిగా రాజులో అంత కోపము ఎప్పుడు కూడా కావ్య చూడదు. కావ్య అంటే ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు రాజు చూపించిన పని వల్ల కావ్యకు అర్థమవుతుంది. ఇంకా రుద్రాని రాహుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు నెక్స్ట్ రుద్రాని రాహుల్ ఏం చేయబోతున్నారు? వాళ్ళు బయటికి వెళ్ళిపోయినా ధాన్యలక్ష్మి వాళ్ళకే సపోర్ట్ చేస్తుందా, లేక రాజు తీసుకున్న నిర్ణయంతో నోరు మూసుకుని చప్పిడి తాంబేలా సైలెంట్గా ఉండిపోతుందా? చూద్దాం. మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.